హార్ట్ ఫెయిల్యూర్ రావడానికి ఒక ఏజ్ అంటూ ఏమీ లేదు. హార్ట్ ఫెయిల్యూర్ ఎవరిలో అయినా రావచ్చు. సాధారణంగా అడల్ట్ పాపులేషన్లో చూస్తాము. 30-40 ఇయర్స్ దాటిన తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ మనం చూసే అవకాశం ఉంది. అలా అని చిన్న వయసులో కూడా హార్ట్ ఫెయిల్యూర్ ఉండే అవకాశం ఉంది. హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే కారణం బట్టి ఆ పర్టికులర్ ఏజ్ గ్రూప్లో హార్ట్ ఫెయిల్యూర్ చూసే అవకాశం ఉంది. చిన్నపిల్లల్లో సాధారణంగా కంజెంటల్ హార్ట్ డిజీజెస్ అంటాం. పుట్టుకతోనే వచ్చిన ప్రాబ్లమ్స్ ద్వారా హార్ట్ మీద ఒత్తిడి పడి హార్ట్ పంపింగ్ ఫంక్షన్ గ్రాడ్యువల్గా తగ్గి హార్ట్ ఫెయిల్యూర్గా మారే అవకాశం ఉంది. అలాగే చిన్న వయసులో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. డిఫ్తీరియా ఇన్ఫెక్షన్, డెంగ్యూ ఫీవర్, ట్యూబర్క్లోసిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ ద్వారా హార్ట్ మజిల్ మీద దాని ప్రభావం కనిపించి అలాగే హార్ట్ ఫెయిల్యూర్ జరిగే అవకాశం ఉంది. ఇన్ఫిల్ట్రేటివ్ కార్డియోమయోపతీస్ అనే కండిషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ద్వారా హార్ట్ మజిల్ దెబ్బతినడం జరుగుతుంది. హార్ట్ పనితీరు తగ్గుతుంది. దాని ద్వారా కూడా హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. వాల్వులార్ హార్ట్ డిజీజెస్, వాల్వ్ పనితీరు ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా హార్ట్ ఫెయిల్యూర్ జరిగే అవకాశం ఉంటుంది. సో సాధారణంగా ఈ కారణాల ద్వారా చిన్న వయసులో అంటే 30 ఇయర్స్ లోపల ఉన్న వయసులో వాళ్ళలో ఈ హార్ట్ ఫెయిల్యూర్ మనం చూసే అవకాశం ఉంటుంది. అడల్ట్ పాపులేషన్ వచ్చినప్పుడు కామన్గా చూసే ప్రాబ్లం ఇస్కిమిక్ హార్ట్ డిజీజ్, అంటే గుండెకి రక్త సరఫరా సరిగ్గా జరగనందువల్ల వచ్చే ప్రాబ్లం. సో ఏజ్తో పాటు బ్లడ్ వెజల్స్లో బ్లాకేజెస్ వచ్చి ఆ బ్లాకేజెస్ ద్వారా రక్త సరఫరా సరిగ్గా జరగనప్పుడు ఆ హార్ట్ పనితీరు తగ్గి హార్ట్ ఫెయిల్యూర్కి జరిగే అవకాశం ఉంటుంది. సో వేరే వేరే ఏజ్ గ్రూప్లో వేరే వేరే కారణాల ద్వారా హార్ట్ మజిల్కి డ్యామేజ్ అయినప్పుడు హార్ట్ పనితీరు తగ్గి హార్ట్ ఫెయిల్యూర్కి దారితీసే అవకాశం ఉంటుంది.